నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో భూములు కొందరి చేతుల్లోనే ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భూమి విలువ ఎక్కువగా ఉన్న చోట ఆక్రమణలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. భూములు ఎక్కువగా కొంతమంది చేతుల్లోనే ఉండటం గమనించిన రాష్ట్ర సర్కార్ వాటి వివరాలను తేల్చడానికి సిద్ధపడింది. కొందరి చేతుల్లోనే ఎక్కువ మొత్తంలో భూములు ఉండటం, అవి కూడా ప్రభుత్వ ప్రైవేటు భూములు కావడంతో వాటి గురించి ఆరా తీయటం ప్రారంభించింది చంద్రబాబు సర్కార్. భూముల విలువ ఎక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటి గురించి నిగ్గు తేల్చడానికి టీడీపీ కూటమి సర్కార్ సిద్ధమైంది. రాయలసీమ జిల్లాల తర్వాత అత్యధికంగా ఈ భూ ఆక్రమణలు విజయనగరం, విశాఖ జిల్లాల్లోనే చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూముల విలువ చాలా ఎక్కువ. రాయలసీమలో కొన్ని చోట్ల ఎకరం విలువ ఇక్కడి సెంటు భూమితో సమానం. దీంతో ఈ భూములపై కొందరు గద్దల్లా వాలిపోయారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా పేర్కొన్నారు. పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములను దోచుకున్నట్లు అనుమానాలున్నాయని, ఈ రెండు జిల్లాల్లో 100 ఎకరాలు కొద్దిమందే కొన్నారని, ఫ్రీహోల్డ్ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లగా వాటిపై ఎన్నో సందేహాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు నిర్వహించడానికి సిద్ధమైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక అసైన్డ్ భూములతో పాటు నిషేధిత జాబితా, చుక్కల భూమి, ఫ్రీహోల్డ్ భూములు రాష్ట్రంలో భారీగా చేతులు మారాయి. తప్పుడు పత్రాలు సృష్టించి రికార్డులను తారుమారు చేసి భూములు కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు ఒక నమూనాను రూపొందించారు. మార్గదర్శకాల్లో 2019 ఏప్రిల్ 1 కంటే ముందు 2024 ఏప్రిల్ 1 నాటికి ఉన్న భూముల వివరాలు ఇవ్వాలని అధికారులను కోరింది కూటమి సర్కార్. అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా భూములపై ఉన్న అక్రమాలు తేల్చడానికి చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్గా గుర్తించగా వాటిలో 25,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. 3 నెలల పాటు తదుపరి క్రయ విక్రయాలను నిలిపివేశారు. ఈలోగా వాటిల్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో తెలుసుకోనున్నారు. కొందరు రైతులను మభ్యపెట్టి అసైన్డ్ భూములను 5 లక్షలకు కొందరు రాజకీయ నాయకులు కొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. క్రమబద్ధీకరణ జరిగాక ఆ భూముల విలువ కాస్త 5 కోట్లకు చేరింది.